Alright, guys, very good day. So it's been a while. నేను వీడియోస్ చేయలేదు ఒక 1 week 10 days అయింది ఆఫీస్ పని మీద బిజీ ఉంటే కాబట్టి. సో ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. టుడే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డే ఫర్ మీ అండ్ మై క్లాస్మేట్స్ ఫ్రమ్ 10th క్లాస్. ఓకే, మా స్కూల్ బ్యాచ్ ఈరోజు రీయూనియన్ ఉంది. సో ఇట్స్ బీన్ 25 years వీ హ్యావెంట్ like done any reunion. Okay, so నేను యాక్చువల్లీ 2000 బ్యాచ్ పాస్ అవుట్. ఓకే, సో ఇట్ వాస్ లైక్ 2000 to 2025 ఇస్ బీన్ 25 years నౌ. సో ఈ ఇయర్ అయితే కంపల్సరీ ఒక రీయూనియన్ చేసుకుందామని ఒక 3 months కింద మేము అనుకున్నాం అందరం ఫ్రెండ్స్. మా స్కూల్ వచ్చేసి కరీంనగర్లో వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ అని సిబిఎస్ఈ స్కూల్ ఒకటి ఉంది. సో నేను యాక్చువల్లీ అంటే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్. ఓకే, బిన్ యాజ్ ఎ డే స్కాలర్ అండ్ యాజ్ ఏ హాస్టల్ యాజ్ వెల్. 9th and 10th క్లాస్ హాస్టల్లో ఉండే. ఓకే, మీటింగ్ బట్ రీయూనియన్ అనేది వీ హ్యావెంట్ డన్ ఎనీ టైమ్ ఇన్ దిస్ 25 years. సో ఈ ఇయర్ 2025 కాబట్టి ఇట్స్ బీన్ 25 years అండ్ సిల్వర్ జూబ్లీ ఒకటి చేద్దామని చెప్పేసి వీ హ్యావ్ కన్విన్స్ లాట్ ఆఫ్ పీపుల్, టు బి ఆనెస్ట్. వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ పీపుల్ who can come from different states and very few came from different countries as well. Okay, ఈ event there are multiple things and ఈ event కూడా జాయిన్ అవుదాం and which we are very happy for. Okay, and ఈరోజు 3 events అనుకున్నాం. మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ 11:30 అయింది. సో వీఆర్ గోయింగ్ టు మీటప్ ఇన్ అవర్ స్కూల్ ఫస్ట్. మా స్కూల్లో మీటప్ అయిన తర్వాత వీ విల్ బీ స్పెండింగ్ జస్ట్ అట్లీస్ట్ 1 hour ఇన్ అవర్ స్కూల్, జస్ట్ ఆస్ ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ స్టూడెంట్స్. అక్కడ ఒక 1.5 hour స్కూల్లో స్పెండ్ చేసి లంచ్ ఫాలోస్ అని చెప్పేసి లంచ్కి మేము వీ విల్ బీ గోయింగ్ టు దిస్ ప్లేస్ వాట్ వీ హ్యావ్ బుక్డ్ ఫర్ టుడే. ఓకే, అక్కడ లంచ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, సెకండ్ ఈవెంట్ వచ్చేసి. సో ఆ ఈవెంట్లో మేము జస్ట్ జనరల్గా లైక్ వీ వాంట్ టు జస్ట్ గెట్ టుగెదర్ ఓన్లీ విత్ ద స్టూడెంట్స్ అండ్ వీ వాంట్ టు we want to spend some time together, like talking or maybe some ఈవెంట్స్, మేబీ క్యాజువల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, జస్ట్ మ్యూజికల్ చైర్ అట్లాంటివి ఏమన్నా. సెకండ్ ఈవెంట్లో ఓన్లీ స్టూడెంట్స్ స్పీచెస్ కానీ లైక్ ఫన్ గేమ్స్ కానీ లేకుంటే యూ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ ఆఫ్టర్ ద లంచ్. ఓకే, థర్డ్ ఈవెంట్ వీ విల్ హ్యావ్ 1 or 2 hours break, maybe around 1 o'clock to 4 o'clock we will have the second event and 4 to 6 o'clock we are just giving a small break. So it is all about facilitating our teachers. Okay, we will have their speeches and couple of students they will give the speech as well, and speeches events follows with dinner. దాని తర్వాత విల్ బీ వైండింగ్ అప్ ద ఈవెంట్స్. ఓకే, దీస్ 3 events we are planned today. To cut it short, right now I'm going to my school. Couple of friends already అక్కడ ఉన్నారని ఫోన్ చేశారు. సో I'll be meeting them and I'll be showing you my school pretty quick. Okay, I'll be spending 1 hour there. We'll come back and from there we'll be going to the second event. Okay, Shubham Banquet Halls అని చెప్పేసి we'll go to that event and post lunch we'll be introducing all my friends if possible. To cut it short, I'll go to school now. I will cover you from there. I'll show you how it is, and even we don't have any planned event in school. It will go with the flow, like because the school is operating today, and there is a parent meeting according to our teacher staff who have conveyed that that there is some parents meeting and they will be operating today. Okay, I'll see you shortly. Thank you. Right, boys, we have come to our school, so I'll introduce you my classmates. So A section basically andar kalpunar dintlo. You have Anil. You are comfortable, right? Yeah, of course. You're Madhukrishna, sorry. You're Madhukrishna. ఓకే, వీడు ఏ అనిల్. ఓకే, రమేష్. మీరు ఇంటర్వ్యూ చేసుకోండి లేకుంటే మీరు రూల్ నెంబర్ అవసరం లేదా. శ్యామ్. ఓకే, మిస్టర్ నిర్మల్ నారాయణ్. ఓకే, and this is P. Shravan. Okay, P. Santosh. Rakesh बोलते हैं.
వీడు వంశీ అండ్ వీ హ్యావ్ విష్ణు జస్ట్ కమింగ్ ఇన్. హలో, ఎవరు? ఎల్కేజీ క్లాస్మేటా? మన ఎల్కేజీ క్లాస్మేటా? ఓకే. ఇవి టీచర్స్ క్వార్టర్స్ ఉండే కదా, ఈ టీచర్ క్వార్టర్. ఇది వైస్ ప్రిన్సిపల్ ఫ్రాన్సిస్ సార్, ఇది వైస్ ప్రిన్సిపల్ క్వార్టర్స్, అది ప్రిన్సిపల్ క్వార్టర్స్. ఈ క్లాసెస్ లేకుండే, దిస్ యూస్ టు బి అన్ ఓపెన్ గ్రౌండ్. అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇంతకుముందు ఉండే, ఇప్పుడు కూడా అదే అనుకుంటా. దట్ ఈస్ ద రోడ్ యాక్చువల్లీ, దీని వెనకాల రోడ్ ఉంటుంది. ఇది హాస్టల్ లాగా ఉండే, దీన్ని దే హ్యావ్ చేంజ్ ఇట్ టు క్లాస్ రూమ్స్ అనుకుంటా ఇప్పుడు. అది వివేకానంద ప్లస్ వీ హ్యావ్ ఏంటిది ద ప్లే స్కూల్ అండ్ సిస్టర్ నివేదిత అని చెప్పేసి. సో ప్లే స్కూల్, సిస్టర్ నివేదిత అండ్ వివేకానంద. చాలా లో ఉంటుండే, ఇది కిందికి ఉంటుండే. ఇక్కడ గద్దు ఉంటే టీవీ రూమ్, ఇక్కడ గద్దు ఉంటే గద్ద మీద కూర్చుంటుండే మేము. లేదు, అది యాక్చువల్గా ఏమో ఎప్పుడైతే హాస్టల్ ఉండేది, హాస్టల్ మెట్లో ఇక్కడ నుండి మేము మీదికి వెళ్ళేది హాస్టల్లో. సో ఇక్కడ టీవీ రూమ్ అనేది ఉండేది, ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది, చేంజ్ ద బిట్. సో ఇదంతా హాస్టల్ డైనింగ్ హాల్ కదా, డైనింగ్ హాల్ ఉండే. సో బేసికలీ ఇంట్రడ్యూస్ మా ఫ్రెండ్ విష్ణు, 69 రూమ్ నెంబర్ 16 హాస్టల్. సో పైనకి యాక్సెస్ ఉందా? సో ఇది హాస్టల్ ఉండే మాది, యా చిన్నది. అదంతా చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఉందారా? లేదు, ఆడిటోరియం. ఓ, ఇట్స్ నాట్ ఆపరేటింగ్ అనుకుంటా. సో ఇదంతా హాస్టల్ లాగా ఉండే ఐ థింక్. Oh my God. This used to be my hostel. I used to sleep somewhere here. ఇక్కడ బెడ్స్ ఉంటే మా అంత 10th ఇక్కడ, 9th అక్కడ, 8th ఇక్కడ అని చెప్పి. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. నేను, విష్ణు, ఇంకా ఒక 5-6 మెంబర్స్ వచ్చిన వాళ్ళం. దాంట్లో హాస్టల్లో ఉండేది మేము. ఇక్కడ హాస్టల్లో బంకర్ బెడ్స్ ఉండేది. సో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ రూమ్ అటాచ్డ్. లేదు అటు లోపలికి అదేంద్రా, ఇది టీచర్స్ లేదు, ఇది టీచర్స్ ఉంటుండే. ఇది వార్డెన్ సార్ది. దిస్ యూస్ టు బి వార్డెన్ సార్స్ సపరేట్ రూమ్. ఈ టీచర్లది హిందీ సార్. యా సో ఇది రైట్ నౌ క్లోజ్ చేసింది. ఇంకా అక్కడ దాకా వెళ్ళేది. ఓకే, జూనియర్స్ అందరూ అక్కడ పడుకునేది. దాని తర్వాత వాష్రూమ్స్ ఉంటాయి. సో హోప్ సంబడి సీ దిస్ వ్లాగ్ అండ్ దే కెన్ రీకాల్. యా, ఇట్స్ రియలీ నోస్టాల్జిక్. లైక్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, 25 years కింద మేము ఇక్కడ పడుకునే. ఆల్మోస్ట్ 2-3 years ఇక్కడ పడుకున్నాం మేము. యా లేదు, ఇది ఎక్స్టెండ్ చేసింది, ఇంతకుముందు లేకుండే కదా. ఇది ఎక్స్టెండ్ చేసింది, ఇంతకుముందు ఇది లేదు. ఇక్కడ ఎక్స్టెండ్ చేసిండు. అండ్ పైకి వెళ్తే మాకు ఇట్ యూస్ టు బి టు ద టెర్రస్ దగ్గర ఎప్పుడు లాక్ ఉండేది మీద. వెళ్దాం. So guys, these two beautiful women are my classmates. Okay, tanu Nirosha, okay, and tanu Sujana. ఇద్దరు బి సెక్షన్. సో నేను బేసికల్లీ ఏ సెక్షన్, బి సెక్షన్, C అన్ని కవర్ చేసిన. నేను 9th 10th హాస్టల్లో వేస్తే నన్ను ఏలో కదా, నేను గుర్తుంటే కదా. బి కూడా ఉండే, అర్థమైంది కదా. సో A, B, C 3 కవర్ చేసిన. సో ఓకే. సో బేసికలీ సుజన, ఐ హావెంట్ మెట్ యూ లైక్ 25 ఏళ్ళు అయింది. తన మొదలైన మాట్లాడినా కావచ్చు, కానీ సుజన వీళ్ళ పాప బర్త్డేకి నేను పెబల్స్ అనే హిమాయత్ నగర్లో ఫంక్షన్కి వెళ్ళిన. గుర్తుంటే కానీ మర్చిపోతుంది కొన్నిసార్లు. ఇక్కడ కూడా ఎక్సైజ్ లేనారా? హలో ఫ్రెండ్స్. ఓకే హలో ఫ్రెండ్స్. ఎంత వస్తారా? ఇక్కడ కూర్చో, మేము కవర్ అవుతామా? ఇక్కడ చూడు, లైన్ తీసుకొని వచ్చి ఒకసారి ఇక్కడ కూర్చోండి, పర్లేదు, వస్తుండే కదా.
అవసరం లేదు లేకపోతే వెల్కమ్ సాయి శిల్ప హర్ష యా యా చెప్పాలి ఎవరు చెప్పు ఎవరి పేరు ఏ అనిల్ ఇనీషియల్తో చెప్పాలి పర్లేదు చెప్పండి నా లెటర్ గెస్ నిర్మల్ నైస్ వ్లాగింగ్ చేస్తున్నా. మాత్రం చంపి అయిపోయకొద్దు. శాంపుల్ అది సో బేసికల్లీ ఒక 2-3 గంటలు స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అది కొంచెం బిజీ అయిన వరకు. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసినాం అంతే. సో టీచర్లు ఉన్నారు, వాళ్ళని కొంచెము కలిసి మాట్లాడి విల్ బి హెడ్డింగ్ టు ద ఈవెంట్. ఆ మధ్యాహ్నం ఈవెంట్ అనుకున్నాం కదా, అక్కడికి వెళ్తాం. సో దిస్ ఈజ్ ద న్యూ స్కూల్. ఇది మా క్యాంపస్ లేదు అప్పుడు మేము ఉన్నప్పుడు. సో తను గోపాలకృష్ణ సార్, దిస్ ఈజ్ దుర్గా, లేట్ and this is Shravan, K. Shravan. మా సార్ గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ సార్ తెలుగు చెప్తుండేవారు కదా. ఎస్ సార్. హలో ఆల్రెడీ స్కూల్ ఆపరేటింగ్ ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పేరెంట్స్ యాక్చువల్లీ. సో చేస్తూనే ఉన్నారు రీల్స్. యా నిరోష హాయ్ చెప్పు. అయ్యో సుజన, సాయి శిల్ప అండ్ వీ హ్యావ్ హర్ష అనిల్ కుమార్. मैम जी जयंती मैम आप आ रहा है सर साइलेंट हो गया एकदम మా చిత్తరంజన్ సార్ అండ్ తన వైఫ్ జయంతి మ్యామ్ ఇక్కడ. పర్సన్ చెప్తా. సో నా క్లాస్మేట్, ఓకే వాళ్ళ పాప సేమ్ స్కూల్ అవుతుంది మళ్ళీ. ఓకే అప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది బేటా. క్యా నామ్ హై ఆప్కా? ఓన్లీ బిడ్డ అంటే కొడుకా? అదేనా నందిని అంట. సో బేసికల్లీ వీ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ who have daughters and sons in this own school. The legacy continues. Legacy is continuing. He is the one who is continuing the legacy in the school. Okay. ఇవాళ పేరెంట్ మీటింగ్ కాబట్టి లక్కీగా వాళ్ళ డాక్టర్ కూడా వచ్చింది ఈరోజు ఇక్కడ. ఓకే
లేకున్నాడు ఇక్కడ ఉంటుండే. తను మా సార్ వాళ్ళ వైఫ్. సార్ తెలుగు టీచ్ చేసేవాడు. सर आप इवनिंग आ रहे हैं ना इवेंट को? ठीक या అందరూ సేమ్ ఉన్నారు అసలు చెప్పాలంటే. మేము మారిపోయాం. గుడ్ టు సీ ఎవ్రీవన్ సార్, రియల్లీ గుడ్ టు సీ ఎవ్రీవన్. సో చిన్న కారిడార్ ఉంది, కారిడార్లో మేము రావాలా సార్? సో మాకు చిన్న రూమ్ హాల్ ఇచ్చారు మాకు, హ్యాపెనింగ్ హాల్. సో బేసికలీ ఇక్కడ నుండి మేము అందరు గ్యాదర్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ విజిటెడ్ స్కూల్. ఓకే, అరే మీరు రండి, మీరు వెళ్ళండి ముందు, నేను వస్తున్నా. హాయ్ రా మనోజ్, హలో. పద వస్తున్నా పద. సో ఎంటర్ ఇన్ టు ద హాల్. ఓకే, ఈ హాల్లో దాదాపు ఒక 15-20 మెంబర్స్ కంటే ఎక్కువే గ్యాదర్ అయ్యాము స్కూల్లో. సో ఇది ఫస్ట్ ఈవెంట్. సో ఇక్కడ ఫినిష్ చేసేసుకొని వీ విల్ బి గోయింగ్ టు ది సెకండ్ ఈవెంట్. సో ఆ బ్యాంక్వెట్ హాల్ ఉంది, ఆ బ్యాంక్వెట్ హాల్ దగ్గరికి వెళ్తాము. సో దిస్ ఈస్ ఇన్ ద స్కూల్. ఓకే, సో దిస్ ఈస్ ద హాల్ వేర్ వీ హ్యావ్ గ్యాదర్డ్ ఎవ్రీవన్. ఓకే, సో మా టీచర్లు, 2-3 టీచర్లు, వాళ్ళ వైఫ్స్, అంటే వాళ్ళ వైఫ్స్ కూడా టీచర్లే. సో వీ హ్యావ్ few people who have gathered and we are really happy to see each other. చాలామంది రావాలనుకున్నాము, ఇంకా కొంత మిస్సింగ్ యాక్చువల్లీ. అది ఎస్. సో ఇది ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లోకి మేము ఒక ఫోటో తీసుకున్నానికి వస్తున్నాము. పాత బెంచ్లో పాత పద్ధతులని. హాయ్, దిస్ ఇస్ అరవింద్, వీడు ఎప్పుడు లేట్ కమరే. సో బేసికలీ చెక్క బెంచ్లు అనుకున్నాము, చెక్క బెంచ్లు అన్నీ పోయి ప్లాస్టిక్ బెంచ్లు అనేవి. వీడు చదువుకోమన్నప్పుడు చదువుకోలేదు స్కూల్లో. వీడు చదువుకోమన్నప్పుడు స్కూల్ ఆడుకుంటే బాగుండేది. After 25 years again. Yes. Rare to rarest case, the get together reunion will be done like this way, right? Yes, sir. That's why from my heart I am telling you all the best. God bless you. Thank you, sir. Now no stick, no beating. Okay, no shouting. Sir. Right? Now only that is my, what we call it in Telugu, Ashirvadam. Right? Yes, sir. Thank you. Sir, results are words for evening. మ్యామ్ మీకు తెలుగు రాకుండా టిక్లీ ఉంది, సరిపోతుంది ఇప్పుడు. సార్ ఒక్క నిమిషం నిల్చోండి సార్, ఇది ఒకసారి పట్టుకో సార్. లైన్ వస్తుంది సార్. లేదు సార్ కావాలి, ప్లీజ్ సార్. మెల్లిగానే కొట్టే సార్. నిజంగా కొడతా సార్. చలో సార్, థ్యాంక్ యూ. ఈవెంట్కి వెళ్దాం, సెకండ్ ఈవెంట్. చలో డన్. రైట్, ఫస్ట్ ఈవెంట్ అయితే ఫినిష్ అయింది. టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock.
సో వీఆర్ గోయింగ్ బ్యాక్ కాదు, వీఆర్ గోయింగ్ టు ది సెకండ్ ఈవెంట్ టోల్ గేట్ అన్నాం కదా, ఆ బ్యాంక్వెట్ హాల్స్ వెళ్ళేసి అక్కడ మేము లంచ్ కొంచెం రిఫ్రెష్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత విల్ బి స్పెండింగ్ సమ్ టైమ్ దేర్ విత్ ఓన్లీ స్టూడెంట్స్. సో మళ్ళీ 6 o'clock వరకు వచ్చేసి విల్ హ్యావ్ ద మెయిన్ ఈవెంట్ కమింగ్ అప్. అవునా గైస్, ఇప్పుడైతే ఫస్ట్ ఈవెంట్ నుండి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న పని ఉండి ఆగినాము. ఇక్కడ నుండి మేము టోల్ గేట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్ ఈజ్ ఓన్లీ 15 to 20 minutes అవే ఫ్రమ్ ద ప్లేస్ అవర్ స్కూల్. సో బైపాస్ తీసుకొని వెనుకొని వెళ్తే ఇట్ విల్ బి ఓన్లీ 15 to 20 minutes మ్యాక్స్. రెండు బైపాస్లు తీసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే, సో వీఆర్ గోయింగ్ అరౌండ్ ద సిటీ యాక్చువల్లీ. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఈవెంట్ 2 దగ్గరకు వచ్చేసినాము. సో ఈవెంట్ వచ్చేసి ఇట్స్ ఇన్ ద బ్యాంక్వెట్ హాల్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్, బట్ యా ఐ విల్ మ్యూట్ ఇట్. ఓకే, అయితే రూపాయి అంటే చాలా హ్యాపీగా ఉంది ఎలా రావడం. అంటే 3 months కింద చాలా కష్టపడ్డాము ఈ ఈవెంట్ కోసం. చాలా సో థ్యాంక్స్ ఫర్ హ్యాపీ. చాలా గొడవలు సో హ్యాపీ. సో నేను ఎల్కేజీ నుండి 10th వరకు మన స్కూల్లో చాలా మంది మధ్యలో వెళ్తున్న వాళ్ళు, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు 10th వరకు ఎవరైతే ఉన్నారో సీన్ ఎవ్రీబడి ఫ్రమ్ ఈచ్ సెక్షన్ మేబీ ఒక ఇద్దరు పేరు మర్చిపోతే కావచ్చు, బికాస్ ఐ డోంట్ నో లాంగ్ టైమ్. ఇదైతే ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఐ హావ్ ట్రైడ్ టు కాంటాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద డే ఐ హావ్ మెట్ తర్వాత ఐ హావ్ ఫార్వర్డ్ ఆఫ్ ఇండియా యూరోప్. మళ్ళీ యూరోప్ వచ్చినాక పెళ్ళి అయిపోయింది. ఇంకా ఎవ్రీబడి ఈస్ బిజీ అండ్ బిజీ డే లైఫ్. దాట్ ఆఫ్ ద వర్క్ ఎవ్రీబడి నోస్ వి హ్యావ్ మెకానికల్ లైఫ్స్. బిజినెస్ అయినా ఐటీ జాబ్స్ అయినా ఓడిపోయాలని పరిగెత్తుకుంటూ చెప్తున్నాను. సో అప్పుడు కొంచెం డిసప్పాయింటెడ్ ఇట్లా అన్నారు. సో అదొక సెకండ్ ఈవెంట్కి వెళ్తున్నా ఇప్పుడు నేను. సో విచ్ ఈజ్ ఫెసిలిటేటింగ్ ది టీచర్స్. ఓకే, సర్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఆన్ ది వే టు ది వెన్యూ. సో ఇప్పుడు ఇంకొక 5 minutesలో విల్ బి రీచింగ్ ది ప్లేస్. సో ఫెసిలిటేషన్ తర్వాత స్పీచ్ ఉంటుంది. స్పీచ్ తర్వాత డిన్నర్ ఫాలోస్. సో డిన్నర్ తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే అవి కూడా ఉంటాయి. సో యా, దట్ ఈజ్ అబౌట్ ఈవెంట్ 2. ఓకే, దిస్ విల్ బి ద ఫైనల్ ఈవెంట్. సో ఐ విల్ సీ షార్ట్లీ అట్ ద వెన్యూ. అలాగే ఆర్వికే రామశాస్త్రి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎలా. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రశాంత్ సార్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ వివేకానంద స్కూల్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలు కూర్చుంటే మీరు సార్ మీరు చూడమని భారతీయ సినిమా అసలు ఆ స్టైల్ అది ఒక హీరో కాదు, ఇద్దరు హీరోస్ వచ్చేసారు సార్. అంటే లేటైనా సరే లేటెస్ట్ గా వచ్చేసారు శైలజ మేడం జీ. ప్లీజ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఏంటో నేను ఇన్ని ఇయర్స్ తర్వాత చూడాలి అన్నట్టుగా వాళ్ళ మీద ప్రేమతో వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. గట్టిగా చెప్పండి అందరూ కూడా. So, I'm happy to announce these people stayed back. Though I left, sometimes they have to leave the station, other station we go to, but in this station other passengers will come, they need place and all that. So, I'm happy to announce that these people stayed back, keeping the leaders as strong as బ్రో it కొంచెం has been. మీరే రైట్ గైస్, సో మా We are very happy. సన్మానాలు ఇక్కడ అయిపోయినాయి ఈ టీచర్లే అందరి. ఇట్ ఈస్ ఆల్రెడీ 9:15 PM. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది సెరమనీ. సో హియర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్. రాకేష్, సంతోష్, సే హలో. Hi. So you have Rakesh and Hello. still young Yes, at heart. I'm Yeah. this fan of You have I'm a Arvind, childhood friend of him. the childhood friend, and I'm not able to get rid of him from 40 Yes, 40 years. Same situation here. You have Shashidhar. Okay, and we have Arvind. We have Rajkumar Bhang, and we have Santosh. So these all are my classmates. So this is where all the teachers are leaving now. So we'll go dinner ayindi. So everybody is leaving back to their places. Few of them. Bye. Hello, thank you. Bye. Good night. Bye. Thank you, Mary. Okay. Bye. Good night. చెప్పేది ఉంటే వెళ్దాం వాళ్ళు నెమ్మదిగానే వెళ్తారు కదా. Thank you, sir. Yeah. థ్యాంక్ యూ సార్. अरे डोर बल लगता है. हाँ. బాయ్ చిన్న. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. Bye. Right, guys. ఒక లాస్ట్ అవుట్రో. సో దీస్ ఆర్ మై స్కూల్ ఫ్రెండ్స్. కొంచెం జరిగి చెప్తాడు. ఓకే, సో యూ హ్యావ్ couple of friends here who have stayed back for having few drinks. So successfully the event is completed. Yeah. సో లేదు ఇప్పుడు ఈ వీడియో ఫినిష్ చేసేస్తున్నా. ఇక నేను ఫినిష్ చేస్తున్నా వీడియో ఇక ఈ రోజుకి. యా. చలో దెన్, ఓకే, అలా సైన్ ఇట్ ఆఫ్. గుడ్ నైట్. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ఈవెంట్ అది అయిపోయింది. మా రీయూనియన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. సో ఈ 25th ఇయర్ రీయూనియన్ సిల్వర్ జూబ్లీ కాబట్టి వీ హ్యాడ్ వెరీ గుడ్ రిఫ్రెషింగ్ మెమరీస్ ఫ్రమ్ ద స్కూల్ టైమ్. టీచర్లు కూడా చాలామంది చాలా గుర్తుపెట్టుకున్నారు. అసలు వీ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ లైక్ టీచర్లు ప్రతి ఒక్కరి పేరు గుర్తుంచుకుంటారా అంటే సి దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ బ్యాచెస్ అండ్ స్టూడెంట్స్, బట్ మా పేర్లు అయితే చాలా గుర్తుంచుకున్నారు. సో ఇట్ వాజ్ రియలీ నోస్టాల్జిక్ మూమెంట్. మీరు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ మిస్ అయ్యేది ఉంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ యూ డూ ద ఈవెంట్స్, గ్యాదర్ కాండి, మంచిగా మాట్లాడుకోండి, చేసుకోండి. సో రీయూనియన్ కానివ్వండి, జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ ఈవెంట్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, డోంట్ ట్రై టు మిస్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. This is one of the best memories vlog I will be having. Okay, thank you so much, and everybody who have shared their efforts and their time in it. I would suggest
I would thank everyone. Okay, this is వంశీ. ఓకే, అందరం ఫినిష్ చేసుకొని బయలుదేరుతున్నాం ఇక లోపలికి. దీని తర్వాత ఈవెంట్ తర్వాత ఏముంటుంది, కొంచెం చిల్ అవుట్ అవుతాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ సైడ్. సో ఐల్ సీ యూ విత్ ద నెక్స్ట్ ఇయర్. ఐ విల్ చిల్ అవుట్ నౌ. ఐల్ సీ యూ విత్ ద నెక్స్ట్ vlog. This is one of the memorable vlog in my life. Thank you. Bye. Good night. Thank you, guys.